స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరు అపవిత్రులు, ఎవరు పవిత్రులు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. నోట పడునది మానవుని అపవిత్ర పరచదు గాని నోటి నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరుస్తుంది. స్నేహితులారా, సమాజంలో పవిత్రత, అపవిత్రత అనే మాటలను మనము అనేక రకాలుగా వినేవారంగా ఉంటాం. పలాని కులంలో పుట్టినటువంటి వారు పవిత్రులు, పలాని కులంలో పుట్టినటువంటి వారు అపవిత్రులు, పలాని మతానికి చెందినటువంటి వారే పవిత్రులు, పలాని మతానికి చెందినటువంటి వారు అపవిత్రులు అని మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, జాతిని బట్టి, వేష భాష సంస్కృతులను బట్టి, చేసేటటువంటి పనులను బట్టి, వారు నెరవేరుస్తూ ఉన్నటువంటి బాధ్యతలను బట్టి వారు పవిత్రులని, వీరు అపవిత్రులని లోకంలో ఎన్నో సాంప్రదాయాలను, ఎన్నో ఆలోచనలను మనము వినేటటువంటి వారముగా ఉంటాం. చూడండి స్నేహితులారా, ఒకసారి యేసుప్రభు శిష్యులు యూదియా సాంప్రదాయమును అనుసరించి చేతులు కడుగుకొనకుండా భోజనము చేసినారని, వారు అపవిత్రమైనటువంటి పని చేసినారని మత నాయకులు యేసుప్రభు శిష్యులను నిందిస్తూ ఉన్నారు. ఎందుకనంటే యూదియా సాంప్రదాయాన్ని అనుసరించి వారు చేతులు కడుగుకొనక భోజనం చేసినారని. దానికి ప్రభుల వారు ఈ జవాబును అందజేస్తూ ఉన్నారు. శరీర సంబంధమైన, మత సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఒక వ్యక్తిని పవిత్రమైన వ్యక్తిగా మార్చలేవని, ఒక వ్యక్తిని అపవిత్రమైన వ్యక్తిగా మార్చలేవని, పలాని సాంప్రదాయంలో ఉన్నాడు కాబట్టి అతడు పవిత్రుడు, పలాని సాంప్రదాయంలో లేడు కాబట్టి అతడు అపవిత్రుడు అని. ఒక ఉన్నతమైన ఉద్యోగంలో గొప్ప టీచింగ్లో ఉన్నాడు, ఆయన పవిత్రుడు, ఈయన మురికి కాలువలు శుభ్రం చేస్తూ ఉన్నాడు, ఈయన అపవిత్రుడు అని వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి మనము తీర్పు తీర్చకూడదు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భాగంలో మరి ముఖ్యంగా నోటి ద్వారా మనము ఏ ఆహారము తింటూ ఉన్నామో ఆ ఆహారము మనలను అపవిత్రులుగా చేయదు అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. కూరగాయలు తిని సంతోషించేవారు ఉన్నారు, మాంసం తిని సంతోషించేవారు ఉన్నారు. కూరగాయలు తినేవారు మాంసంను తినేటటువంటి వారిని కానీ, మాంసం తినేటటువంటి వారు కూరగాయలను తినేటటువంటి వారిని కానీ విమర్శించకూడదండి. ఎందుకనంటే ఆ మాంసం తిన్నంత మాత్రాన అతడు పరలోకానికి వెళ్ళలేడు, లేక కూరగాయలు తిన్నంత మాత్రాన ఇతడు కూడా పరలోకానికి వెళ్ళలేడు. ఇటువంటి సందర్భంలో స్నేహితులారా, మన గుణములు, మనము చేస్తూ ఉన్నటువంటి క్రియలే, మన నడతనే మనము అపవిత్రులమా పవిత్రులమా అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. చూడండి, ఒక మనిషి పైన
చెడ్డ ఆలోచనలతో మనం జీవించినాం అనుకోండి, చెడు దుష్టత్వము, దుష్ట తలాంపులు, దుష్ట చూపులు, దుష్ట మాటలు కలిగి ఉంటే మనం ఏ మతంలో ఏ కులంలో పుట్టినా అపవిత్రులమే. చెడ్డ ఆలోచనలు కలిగి జీవించినప్పుడు మతం పేర, కులం పేర, జాతి పేర ప్రజలపై దాడి చేసి వారిని చంపుతూ ఉన్నప్పుడు మనము ఏ వర్గానికి చెందినటువంటి వారమైనా అపవిత్రులమే. వ్యభిచార సంబంధమైన మనసు కలిగి వ్యభిచారం చేయొచ్చు, వ్యభిచార సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దొంగతనాన్ని, అది ఏ రూపకమైన దొంగతనమైన కానివ్వండి, దొంగతనము చేసినట్లయితే మనము అపవిత్రులమే. లంచం తీసుకోవడము, ఆహారాన్ని, వస్తువులను, పరిస్థితులను కల్తీ చేయడము, అబద్ధముగా మాట్లాడము, అబద్ధ సాక్ష్యాన్ని పలకడము, ఇవన్నీ కూడా మనలను అపవిత్రులుగా చేస్తాయండి. కట్టుకునే బట్టలు కాదు, లేక చేసేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, తినే తిండి మనల్ని అపవిత్రులుగా చేయదు. చెడ్డ గుణమే మనల్ని అపవిత్రులనుగా చేస్తూ ఉన్నది అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అలాగునే దేవుని చిత్తం ఏంటో తెలుసుకొనకుండా మన ఇష్టానుసారంగా బ్రతికి అదే దేవుని చిత్తము అని మనము తలపోసినట్లయితే, ఉదాహరణకి ఒకరిని కొట్టడం దేవుని చిత్తం కాదు, ఒకరిని మోసగించడం దేవునికి ఇష్టం లేదు, ఒకరిని గాయపరచడము, ఒకరిని దోచుకోవడము, ఒకరిని అణిచివేయడము, ఒకరిని అసభ్యంగా అవమానకరంగా మాట్లాడడం దేవునికి ఇష్టం లేదు. అయితే మనుషుల ఎడల కానీ, మన జీవితం ఎడల కానీ, సృష్టి ఎడల కానీ దేవుని చిత్తం ఏంటో, దేవుని మనసు ఏంటో మనం అర్థం చేసుకోకపోయినా కూడా మనము అపవిత్రులముగా పరిగణింపబడతాం. కాబట్టి ఈ లోక సంబంధమైన క్రియలకు, సాంప్రదాయాలకు, కులమతాలకి వీటికి విలువనివ్వకుండా మంచి గుణాన్ని కలిగి మంచి క్రియలను సలిపి అందరితో ప్రేమగా జీవించి చెడును, అబద్ధాన్ని, లంచాన్ని, కల్తీని వదిలివేస్తే అదే పవిత్రమైన జీవితము. ఆ నడవడికనే దేవుని దృష్టిలో నిన్ను పవిత్రుడిగా ఉంచగలదు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము పుట్టిన పుట్టుకను బట్టి కానీ, లేక చెందిన జాతి, మతము, కులము, ప్రాంతాన్ని బట్టి కానీ మేము పవిత్రులముగా తీర్చబడమయ్యా. మంచి స్వభావము, మంచి లక్షణము, కల్తీ చేయనటువంటి జీవితము, అబద్ధమునకు దూరంగా ఉండడము, మంచిని జరిగించేటప్పుడు మాత్రమే మేము పవిత్రులముగా తీర్చబడతామని గుర్తెరిగి, అయ్యా ఈ దినము మొదలుకొని మేమందరము మంచి అందు ఆసక్తి కలిగి మంచి క్రియలను జరిగించేటటువంటి మనసును మాకు అనుగ్రహించుమని, మానవులను ప్రేమించుచు, సృష్టిని కాపాడుచు, మీ చిత్తాన్ని, మీ ఉద్దేశములను గైకొనడానికి నూతన మనసు మాకు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. అలాగునే కృపగలిగినటువంటి రక్షక, ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడుల మొరలను ఆలకించి వారి ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.